ఎందుకు గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. గుడ్ ఈవినింగ్ సార్. ఫార్ములాస్ రివైజ్ చేసుకున్నారా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అమ్మా, ఇప్పటిదాకా మనం కాంపౌండ్ యాంగిల్స్ చూసినాము. ఇది వేరే టాపిక్. అంటే ట్రిగ్నోమెట్రీలోనే మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. ఇప్పటివరకు మనం కాంపౌండ్ యాంగిల్ చేసినాం. మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్. మనం ఈ ఫార్ములాస్ మొత్తం అయిపోయిన తర్వాత సాల్వ్ చేద్దాం. అంటే ఇప్పటిదాకా ఏంటి? సైన్ ఏ, కాస్ ఏ, సైన్ ఏ ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇట్లా చూసినాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ సైన్ 2a. సైన్ 2a ఏంటి? 2 sin a cos a. ఆల్సో దీన్ని 2 tan a by 1 plus tan square. cos 2a, cos square a minus sin square a. Also 1 minus tan square a by 1 plus tan square a. ఎక్కువ ఈ మల్టిపుల్ యాంగిల్స్లో ట్యాన్ పైన అడుగుతారు అమ్మా. ట్యాన్ అందులో కూడా మీకు ట్యాన్ పైనే ఎక్కువ చెప్పిన ఇక్కడ కాంపౌండ్ యాంగిల్స్లో. నేను ఎక్కడైతే క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయని చెప్తున్నానో అది మీరు మార్క్ చేసుకొని పెట్టుకోండి. దానిపైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. క్వశ్చన్స్ కంపల్సరీ అందులో నుంచి వస్తాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. cot 2a, cot square a minus 1 by 2 cot a. And sin 3a అడుగుతాడు. 3 sin a minus 4 sin cube a. yes. cos 3a 4 cos square minus 3 cos square a. cos a. సార్ ఒకసారి పైకి స్క్రోల్ చేయండి. ఓకేనా? ఓకే సార్, ఓకే. 3 tan a minus tan cube a by హలో రాసుకోండి అమ్మా. మీకు ఆల్మోస్ట్ అందరికి తెలుసా ఈ ఫార్ములాస్? రాపేయడం అవసరం లేదంటే డైరెక్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. మరి బట్ ఎందుకైనా
రాసుకోండి, ఎందుకంటే మీకు ట్రిగ్నోమెట్రీలో కావాల్సినవి జస్ట్ ఫార్ములాస్, అంతకు మించి ఈజీగా సాల్వ్ చేసేస్తారు. కానీ లాజిక్ తెలియాలి మీకు. సార్ ఆ, tan ఒకసారి చూపెట్టరా? సైన్ ఏని మనం 2 sin a/2 cos a/2 రాసుకుంటాం. cos ఏని cos square a/2 ఇంటూ మైనస్ sin square a/2. అండ్ sin power 4 theta cos power 4 theta 1 minus 2 sin square theta cos, also 1 minus 1/2 sin square 2 theta. Sin power 6 theta cos power 6 theta. One minus 3 sin square theta cos square theta. Also 1 minus 3/4 sin square 2 theta. And సార్ ఒకసారి పవర్ 6 చూపిదా? అండ్ ఇది ఒక సిరీస్ టైప్ అడుగుతున్నామా క్వశ్చన్. tan a ప్లస్ 2 tan 2a ప్లస్ 2 స్క్వేర్ tan 2 స్క్వేర్ a ప్లస్ 2 క్యూబ్ tan 2 క్యూబ్ a సో ఆన్. ఇది అడిగిందంటే ఆన్సర్ cot a. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎట్లా ఉంటాయంటే tan theta ప్లస్ 2 tan 2 theta ప్లస్ 4 tan 4 theta సో ఆన్. ఎంతైనా ఉండదు, ఆన్సర్ ఈస్ cot theta. ఇట్లాంటి సిరీస్ కనిపిస్తుంది. ఈ క్వశ్చన్ కూడా రిపీట్ అవుతుందమ్మా. under root of 2 plus root of 2 to
2 మనకి చివర్లో సో 2 cos theta ఉందంటే ఆన్సర్ ఈస్ 2 cos theta by 2 power n. 2. లేదు 2 plus 2 సో ఆన్ ఓన్లీ రూట్ 2 లాస్ట్కి ఉందంటే ఆన్సర్ ఈస్ 2 cos pi by 2 power n plus 1. ఈ సిరీస్ నేను రాపించే క్వశ్చన్స్ ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా సిరీస్ టైప్ cos theta into cos 2 theta into cos 2 square theta into cos 2 cube theta సేమ్ ఇప్పుడు ట్యాన్లో ఎట్లయితుందో ఇందులో వచ్చినప్పుడు ఆన్సర్ ఈస్ sin 2 power n theta by 2 power n sin theta. లేదు ఈ సిరీస్ కూడా అడుగుతుంది 1 ప్లస్ secant theta 1 ప్లస్ secant 2 square theta into 1 ప్లస్ secant 2 cube theta సో ఆన్ ఉందంటే tan 2 power n theta by tan theta. సార్ ఈ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ దీనికి వాల్యూస్ పెట్టేస్తే వస్తుందా? అంతే ఇట్లాంటి క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి అంటే ఇదే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడమే. ఎన్ అంటే ఏంటి తెలుసు కదా, సైన్ అంటే సైన్ 2 power n. ఎన్ అంటే మనకి ఎన్ని ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1 2 3 4 ఉంటే n ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ వస్తుంది. అండ్ మీకు సైన్ సి ప్లస్ సైన్ డి ఇవి చాలా యూజ్ అవుతాయి అమ్మా. 2 sin c plus d by 2 cos c minus d by 2 sin c minus sin d equal to 2 cos c plus d by 2 sin c minus d by 2. ప్లస్ ఉంటే సైన్తో స్టార్ట్ అవుతుంది, మైనస్ ఉంటే కాస్తో స్టార్ట్ అవుతుంది. కాస్లో కూడా ప్లస్ కాస్ డి ఈక్వల్ టు 2 cos c plus d by 2 cos c minus d by 2. దీనికి ఒక్కదానికి మైనస్ వస్తాయి అమ్మా. -2 sin c plus d by 2 sin c minus d by 2. అండ్ ఇది ఇంపార్టెంట్ అమ్మా, నేను ఇంపార్టెంట్ అని చెప్పేటి మీరు మార్క్ చేసుకొని పెట్టుకోండి. cos x plus cos y ఈక్వల్ టు a
అండ్ sin x ప్లస్ sin y ఈక్వల్ టు b. ఇట్లాంటి 2 టర్మ్స్ ఇచ్చి మీకు ఇది కనుక్కోమంటారు tan x ప్లస్ y బై 2 కనుక్కోమంటాడు. అప్పుడు ఆన్సర్ ఏంటి? b బై a. లేదు sin ఆఫ్ x ప్లస్ y కనుక్కోమంటాడు. ఆన్సర్ 2ab బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. cos x ప్లస్ y కనుక్కోమంటాడు. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. లేదు tan x ప్లస్ y కనుక్కోమంటాడు. 2ab బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఈ 4 ఇంపార్టెంట్. ABC are angles in triangle. Then a plus b plus c ఏమవుతుందమ్మా? 180 degrees అంటే పై కదా. Yes, sir. అండ్ ఇందులో నుంచి మనకి sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c ఈక్వల్ టు క్వశ్చన్స్ ఇట్లాంటి మ్యాచబుల్ ఫార్ములాస్ అమ్మేవి. క్వశ్చన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే మనకి ఈ ఫార్ములాసే యూజ్ అవుతాయి కంపల్సరీ. cos 2a plus cos 2b plus cos 2c equal to -1 minus 4 cos a cos b cos c. లేదు cos 2a plus cos 2b minus cos 2c plus 1 minus 4 sin a sin b cos c. సార్ లాస్ట్ ది మిడిల్ లో ఏంటి? ఇక్కడ సార్ మైనస్ ఏనా బియా అది సెకండ్ టర్మ్. సారీ బీబీ sin a ప్లస్ sin b ప్లస్ sin c అడిగితే 4 cos a by 2 cos b by 2 cos c by 2 cos a plus cos b plus cos c equal to 1 plus 4 sin a by 2 sin b by 2 sin c by 2. అక్కడ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు పై అన్నాం కదా. ఇక్కడ పై బై 2
అంటారు. సార్ ఒకసారి స్క్రీన్ డౌన్ చేయండి. ఓకే సార్. ట్రిగ్నోమెట్రీ హైయెస్ట్ వెయిటేజ్. మీరు ఇన్ని ఫార్ములాస్ ఉన్నాయని అనుకోకండి. అక్కడ a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180. ఇక్కడ 180/2 90 డిగ్రీస్ అయినప్పుడు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ ఏ సైన్ బి సైన్ సి, లేదా సైన్ ఏ సైన్ 2a ప్లస్ 2b 2c ఈక్వల్ టు 4 cos a cos b cos c. ఓన్లీ సైన్లోనే అడుగుతాడమ్మా. ఒకవేళ ఈ కండిషన్లో అడిగితే కాసెస్ ఏం అడగడు. కాస్లో సార్ స్క్రీన్ డౌన్ చేస్తాను. ఇది చూడండి అమ్మ. మీకు ఇట్లాంటి టైప్ క్వశ్చన్ సైన్ బై కాస్ యాంగిల్స్ సేమ్ ఉన్నాయనుకో, ఏఏ 5a 5a 9a 9a, ఇట్లాంటి టైప్ క్వశ్చన్ వచ్చినప్పుడు సైన్ బై కాస్ ఏంటి? సైన్ కాస్లోనే కాకుండా ఇంకా వేరే దాంట్లో అడిగిన ఇట్లాంటి సేమ్ ఉన్నప్పుడు సైన్ బై కాస్ టాన్ వస్తుంది ఆన్సర్. అండ్ ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ని యాడ్ చేయండి. ఏ ప్లస్ 9a బై ఎన్ని యాడ్ చేస్తున్నాం? 2 యాడ్ చేస్తున్నాం కాబట్టి బై 2. ఒకవేళ మీకు యాడ్ చేయాలనుకుంటే 3 యాడ్ చేయండి, బై 3 చేయండి. ఇది షార్ట్ కట్ అమ్మ. మీకు ఎప్పుడైనా ఇట్లా రెండు సైన్ రేషియోస్ అండ్ ఈక్వల్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు సైన్ బై కాస్ లేదా సైన్ బై కాస్ బై సైన్ ఉంటే సీకెంట్ వస్తుంది. మీరు ఎన్నైనా యాంగిల్స్ యాడ్ చేయండి, బై 2 చేయండి, ఆన్సర్ అంతే. tan 5a ఇస్ ఆన్సర్. పీరియాడిసిటీ అమ్మ. ఇది మీకు ఫంక్షన్స్లో కూడా యూజ్ అవుతుంది. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ పీరియడ్ ఈస్ డినోటెడ్ బై t 2π. tan x and cot x pi. And secant and cosecant 2π. mod sin x సార్ ఒకసారి పైకి స్క్రోల్ చేయండి. సార్ mod secant x పై అయినా పై అమ్మ. సారీ,
ఇదా మీరు అడిగింది? ఈ 2π మీకు tan mod sin tan ఒకటే పై వస్తుంది, మిగతావి 2π వస్తుంది. మాడ్లో అయితే అన్నింటికి ఒకటే mod అమ్మా. sin x మాడ్ సైన్ ఎక్స్, మాడ్ కాస్ ఎక్స్, మాడ్ సీకెంట్, మాడ్ కోసికెంట్, ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఏంటంటే సైన్, కాస్, టాన్, కాట్, మాడ్ వాల్యూస్లో దీని పీరియడ్ ఏంటి? పై. సారీ, మాడ్ వాల్యూస్లో సైన్, కాస్, సీకెంట్, cosecant కోసికెంట్ 2π అమ్మ. టాన్ అండ్ కాట్ pi పై. సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అడిగాడంటే 2pi by 2π బై మాడ్ ఏ. కాస్ ఏఎక్స్ ప్లస్ బి 2pi by mod a 2π బై మాడ్ ఏ. టాన్ ఏఎక్స్ ప్లస్ బి pi by mod a పై బై మాడ్ ఏ. ఈ 3 అండ్ sin x mod sin x ప్లస్ mod cos x పై బై 2 అమ్మ. లేదా mod tan x ప్లస్ mod cot x ఆల్సో పై బై 2. అండ్ ఇంకొకటి ఇది ఇంపార్టెంట్, sin power 2n x plus cos power 2 x also ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అమ్మ. సార్ స్క్రీన్ డౌన్ చేస్తారా? Home లో చూపిరు ఒకసారి. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్. మినిమాక్స్ వాల్యూస్ అడుగుతాడు. sin x minimum is -1, maximum is 1, and cos x కూడా సేమ్ -1, 1. సార్ ఎంసెట్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? ఎంసెట్ క్వశ్చన్ మీకు ఈ ఫార్ములాస్ అన్నీ రాసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం క్వశ్చన్స్ మొత్తం సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఇస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఓన్లీ అయిపోయినాయి. రేషియోస్ ఉన్నాయి, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి. అయిపోయిన తర్వాత మనం క్వశ్చన్సే స్టార్ట్ చేద్దాం. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఒకటి ఉన్నాయమ్మా, ఇందులో కొన్ని ఉంటాయి ఫార్ములాస్. ఆర్ ఎస్
a plus b plus c. Cos x plus a cos x plus b sin x plus c. ఇట్లాంటి ఫామ్ ఉన్నప్పుడు మినిమం వాల్యూ ఈజ్ c మైనస్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మ్యాక్సిమం ఈజ్ c ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ sin స్క్వేర్ థీటా ప్లస్ b స్క్వేర్ cos స్క్వేర్ థీటా ఉన్నప్పుడు మినిమం వాల్యూ 2ab. ఓన్లీ సైన్ కాస్ కాకుండా ఇట్లా కూడా అడుగుతాడు. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి సీకెండ్ స్క్వేర్ థీటా ఆర్ ఏ స్క్వేర్ tan థీటా ప్లస్ బి స్క్వేర్ కాట్ థీటా ఉన్నా కానీ మినిమం ఈజ్ 2ab. సార్ స్క్రీన్ డౌన్ చేసి సార్ స్క్రీన్ డౌన్. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఫార్ములాస్ చెప్పేసేయాలా లేదంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామా? బోర్ ఓకే కొడుతుందా? సార్. ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామా మరి? ఎస్ సార్. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ కూడా ఫార్ములాస్ చెప్పేసేయాలా? సార్ దీనికి మాక్సిమం వాల్యూ ఏమవుతుంది సార్? దేనికి? ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఓ ఇక్కడ మూడు ఏది అడిగినా మినిమం ఈజ్ 2ab, మ్యాక్సిమం ఈజ్ c మైనస్ 2ab. మీకు మ్యాక్సిమం అడిగాడు, మ్యాక్సిమం అడిగిందంటే ఈక్వల్ టు c అని ఇస్తాడు. ఈక్వల్ టు సమ్ కాన్స్టాంట్ నంబర్ ఇస్తాడు. క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామా? ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఫార్ములా చెప్పాలా? క్వశ్చన్ సాల్వ్. మీకు ఇంతవరకు అయిన ఫార్ములాస్ రేషియోస్ పైన చేద్దాము. ఫస్ట్ పక్కన పెట్టుకోండి ఫార్ములాస్. ఇది మీరు చెప్పాలమ్మా ఆన్సర్.
మీకు చెప్పిన ఇట్లాంటి టైప్ క్వశ్చన్ అడుగుతాడమ్మా అని. రేషియోస్ మీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని సపరేట్గా ఫార్ములాస్ రాపించిన, కాంపౌండ్ యాంగిల్స్ అని సపరేట్ రాపించిన, ఇప్పటిదాకా మల్టిపుల్ సబ్ మల్టిపుల్ రాసినాం. రేషియోస్ పైన చేస్తున్నాం మనం ఫస్ట్. చూడండి సేమ్ ఇదే ఫామ్ ఉంటుంది మీకు నేను రాపించిన దాంట్లో. చెప్పరా ఆన్సర్ ఎవరు? కనిపించిందా? మీరు రాసుకున్నారా లేదా? ఏ కాస్ టీటా అసలు absent ఉంది. చేస్తున్నాం సార్. ఫాస్ట్. ఆబ్సెంట్ ఉంటే మీ దగ్గర రికార్డింగ్ ఉంటుంది కదా, చూడాలి, మిస్ కావద్దు. జుబేరి ఆన్సర్ చెప్పమ్మా. ఏ కాస్ టీటా ప్లస్ బి సైన్ టీటా ఈక్వల్ టు ఆప్షన్స్ ఇవ్వాలా? √75 సార్. Yes, sir. ఓకే ఓకే, నేను ఆప్షన్స్ ఇస్తాను, ఆ ఆప్షన్స్లో నుంచి చెప్పండి. సార్ సెకండ్ ఆప్షన్. What is the formula? A cos theta plus B sin theta equal to C. A cos theta minus B sin theta equal to K. K. A plus A square plus B square equal to C square plus K square. A square, 8 square is 16 plus 36 equal to 5 square, 25 plus K square. అన్ని సాల్వ్ చేస్తే కే స్క్వేర్ ఈక్వల్ టు 75 వస్తుంది. కే స్క్వేర్ ఈక్వల్ టు 75 వచ్చింది. మీరు రూట్స్లోకి కన్వర్ట్ చేయాలి. మీకు ఈజీ ట్రిక్ ఏంటంటే స్క్వేర్ ఇటు తీసుకెళ్తే ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది కంపల్సరీ. ప్లస్ ఆర్ మైనస్ ఉన్న ఆప్షన్ ఇది ఒకటే. First one, sir. ఫస్ట్ మీకు ఇట్లాంటి సిరీస్
Sin సైన్ theta, టీటా sir. సైన్ టీటా ప్లస్ సైన్ పై ప్లస్ టీటా 2π ప్లస్ టీటా ఇట్లాంటి సిరీస్ ఉన్నప్పుడు ఈవెన్ టర్మ్స్ ఉంటే ఫస్ట్ వన్ ఈజ్ ఆన్సర్. ఆడ్ టర్మ్స్ ఉంటే 0 ఈజ్ ఆన్సర్. Sin theta. 1 2 3 4 కాబట్టి సైన్ టీటా ఈజ్ ఆన్సర్. చేస్తున్నారమ్మా? ప్రతి క్వశ్చన్స్కి మీకు 30 సెకండ్స్ టైం ఇస్తా చేయాలి. లేదు అంటే నేను చెప్తాను. మీ క్వశ్చన్ నేను రాపిస్తున్న ఫార్ములాస్ పక్కన పెట్టుకోండి, Yes, sir. మీకు ఈజీగా గుర్తుపట్టేస్తారు. కంపల్సరీ ఈ టైపే క్వశ్చన్ రిపీట్ అవుతుందమ్మా. ఒకటే క్వశ్చన్ వస్తుంది మ్యాక్సిమం ఇక్కడ నుండి. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇచ్చే క్వశ్చన్ సేమ్ మెథడ్. ఇది ఒకటి చెప్తాను, ఫస్ట్ ఒకటి చెప్తాను, సెకండ్ మీరు చేయండి. చెప్పాలి మీకు, చెప్పాలి చెప్పండి. ఒకటి చెప్తాను, రెండు ఒకటే మెథడ్. ఒకటి చెప్తాను, ఒకటి మీరు చేయండి. ఫస్ట్ చెప్పాలా సెకండ్ చెప్పాలా? ఫస్ట్ చెప్పండి సార్. Yes, yes. cos 24ని ఎట్లా రాయొచ్చు? cos 24 టీటా, సారీ cos టీటా. టీటా ప్లస్ 90 ప్లస్సా, లేదా 180 ప్లస్సా, 180 మైనసా, 90 మైనసా, 30 మైనసా, సంథింగ్ అట్లా కన్వర్ట్ చేయండి. 60 minus 36. 60 మైనస్ 36 మీకు ఓకే. ఇది ఈ టైపా? ఇది ఎక్సెప్షన్ కేసెస్ అని రాపించిన. sin 36, sin 18, sin 54, 24 ఇవన్నీ రాపించిన. అవునా? Yes, sir. cos 24ని కన్వర్ట్ Sir, చేసి దీనికి ఒక formula
ఏం ఫార్ములా అమ్మా? అంటే ఫస్ట్ ఇయర్లో ఏదో ఉంది సార్, కాస్ 24 ప్లస్ కాస్ ఆఫ్ 2θ. లేదు, ఆ ఫార్ములా యూజ్ చేసిరంటే మీరు టైం పడుతుంది. కాస్ 24 ఆల్సో sin 48 అండ్ కాస్ 55. మీకు ఇవి రాపిస్తున్న చూసుకోండి. ఆల్సో కోసికెంట్ 48 అండ్ కాస్ 48 ఉంచుకోండి. నెక్స్ట్ కాస్ 42 ఈ సీకెంట్ 48 సైన్ కోసికెంట్. మీరే ఇట్లాంటి సిరీస్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఇదే మెథడ్ రిపీట్ అవుతుందమ్మా. మీరు ఈక్వల్గా కన్వర్ట్ చేయాలి అన్నింటిని. ఇప్పుడు ఇది కూడా 5/16 2π/16 ఉందా, అన్నింటినీ ఒకటే కన్వర్ట్ చేసేయండి. 5/16 లాగా కన్వర్ట్ చేయండి అన్నింటినీ. అండ్ ఎట్లా చూడాలంటే సైన్కి రివర్స్ 1/sin ఏంటి, కోసికెంటే కదా, కొసికెంట్. క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 1 రాసుకుంటే క్యాన్సిల్ అయిపోతుంది కదా. సేమ్ కాస్, ఇది 1/cos రాసుకుంటే క్యాన్సిల్. ఆన్సర్ 1 1 × 1. 1. సేమ్ ఇది కూడా అలానే రాసేయండి. ఈ క్వశ్చన్ కూడా అలానే చేయండి అమ్మ. క్వశ్చన్ రాసుకున్నారా, మీరు ట్రై చేయండి. సార్ ఒకసారి క్వశ్చన్ చూపిరా. cot 16 cot 2/16 up to 7π/16. ఇది ఫస్ట్ మీద మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్. a cos θ plus b sin θ equal to c, a cos θ minus b sin θ equal to k.
ఆ టైప్. మీకు మ్యాక్సిమం ఇందులో ఈ క్వశ్చన్సే, ఈ మెథడ్ లేదా మీకు ఇప్పుడు చెప్పిన టూ క్వశ్చన్స్ ఉన్నాయా, ఈ మోడల్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి. ఈ టూ ఒకటే మోడల్ అండ్ ఈ మోడల్. ఇది చేయండి సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగా. సార్ దీని బిఫోర్ క్వశ్చన్ చూసాను. ఈ డైరెక్ట్ ఫార్ములా చూడండి, ఒక్కోసారి డైరెక్ట్ ఫార్ములా కూడా అడుగుతుండు. ఏ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ బి కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు సి అయినప్పుడు tan స్క్వేర్ టీటా ఎంత. మీకు ఇది డైరెక్ట్ రాపిచ్చిన. చేసిరామ్మా క్వశ్చన్. ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ ఫార్ములా. ఇది మనకి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ అడిగింది కాబట్టి, సారీ ఇది బి స్క్వేర్. టూ ఉన్న ఈక్వేషన్స్ అకార్డింగ్ టు ఆ ఫార్ములా చేస్తే కొంచెం కష్టమే. సో స్క్వేరింగ్ చేయండి. స్క్వేరింగ్ చేస్తే మనకు వస్తుంది ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ని స్క్వేరింగ్ చేయండి. ప్లస్ 2 స్క్వేర్ చేయండి, సంథింగ్ వస్తుంది. అప్పుడు ఇది ఎల్హెచ్ఎస్ సైడ్ ఉంటుంది, ఆన్సర్ వస్తుంది. అర్థమైందా ఈ క్వశ్చన్ చేయడం? స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ సైన్ స్క్వేర్ మైనస్ 2 ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ, రెండింటిని యాడ్ చేయండి, సంథింగ్ ఒక ఆన్సర్ వస్తుంది. మోస్ట్లీ ఈ 3 మోడల్స్ రిపీట్ అవుతున్నాయి. సార్ ఒకసారి స్క్రీన్ డౌన్ చేస్తాను. సార్ ఇది ఆన్సర్ మళ్ళీ చెప్తా.
ఈ క్వశ్చన్ అమ్మా స్క్వేరింగ్ చేయండి. ఎస్ సార్. స్క్వేర్ చేయండి, సేమ్ దీనికి కూడా స్క్వేర్ చేయండి, రెండింటిని యాడ్ చేయండి. అప్పుడు మీకు ఈ ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ రావడానికి మనము ఇలా యూజ్ చేస్తున్నాం. లేదంటే కొంచెం కాంప్లికేట్ అవుతుంది. మీకు ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా, ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఈక్వల్ టు సి ఈక్వల్ టు కే, అవి యూజ్ చేయండి. అండ్ ఇదొక టైప్ ఆఫ్ మోడల్ అమ్మా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినంటే ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్ మనకి ఈజీగా ఉండే యాంగిల్ పెట్టుకోండి, 90 degrees పెట్టుకుందాం మనం. ఎక్స్ ఈక్వల్ 90 పెట్టేసేయండి. సైన్ 90 ఎంత? హౌ మచ్? 1 ప్లస్ కోసికెంట్ 90. కోసికెంట్ 90 1 2 సాటిస్ఫై అయిందా? 90 పెట్టితే అంటే ఇక్కడ కూడా 90 పెట్టేసేయండి సేమ్. మళ్ళీ 1 వస్తుంది, 1 వస్తుంది, ఆన్సర్ 2. మీకు చెప్పిన వస్తే ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ఈ మెథడ్ రావచ్చు, లేదంటే కాస్ పై ప్లస్ కాస్ 2π ఇట్లాంటి సిరీస్ క్వశ్చన్ రావచ్చు, లేదంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎక్స్ ప్లేస్లో ఈజీగా ఉండే యాంగిల్ పెట్టుకోండి, 95 40 90 45 60 సంథింగ్ యాంగిల్ పెట్టుకోండి. ఇట్లాంటి టైప్ క్వశ్చన్స్. ఈ మోడల్ రాలేదు, క్వశ్చన్ ఈ టైప్ ఉంది, పెట్టాల్సింది ఎక్స్ ప్లేస్లో ఏదో ఒకటి యాంగిల్ పెట్టండి, షార్ట్ కట్ అది. దీనికి ఆప్షన్స్ సార్ అది 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ 1 మైనస్ కాస్ ఎక్స్ స్క్వేర్. అంతే ఈ 1 సపరేట్ 1/1 అనుకోండి. ఆప్షన్స్ ఇస్తా చెప్పండి. ఎక్స్ ప్లేస్లో సంథింగ్ యాంగిల్ పెట్టండి. యాంగిల్ పెడితే మనకు వాల్యూలలో న్యూమరికల్ వాల్యూ వస్తుంది, కానీ ఆప్షన్స్ ఏమో ఇట్లా ఇస్తాడు ఒక్కోసారి. ఎక్స్ ప్లేస్లో 90 పెట్టండి, ఏమొచ్చింది?
ఓకే, ఫిజిక్స్ క్లాస్కి లేట్ అవుతుందా? ఓకే అమ్మా, సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ.